చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అని తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు ఎండీ అండ్ సీఈఓ సంతోష్ కుమార్ ఆడేపో ఉన్నారు. హలో అండి సంతోష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యతరగతి ప్రజలంటే అసలు ఒక ల్యాండ్ కొనాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా చాలా ఆలోచిస్తూ ఉంటాం. అంటే అంత డబ్బు ఒకటేసారి మనకు దొరకకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? శాండిల్‌వుడ్ ఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా! ఆ శాండిల్‌వుడ్ ఫార్మ్స్ మనం ఎలా తీసుకోవచ్చు? సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న శాండిల్‌వుడ్ అనే ప్రాజెక్ట్ అరౌండ్ 650 ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే గజం భూమి కేవలం మనం 500 రూపీస్కే ఇస్తున్నాము. 500 రూపాయలు గజం చొప్పున, అంటే మినిమం 1210 గజాలు, అంటే 10 గుంటలు, అంటే పావు ఎకరా. ఇంకా చెప్పాలంటే 25 సెంట్స్ మనకు కేవలం 6 lakhs రూపీస్కే వస్తుంది. ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. సో 12 స్క్వేర్ యార్డ్స్ 25 సెంట్స్ 6 lakhs రూపీస్. 6 lakhs రూపీస్. సో ఇప్పుడు సపోజ్ నేనే కొనాలనుకుంటున్నాను, నా దగ్గర 6 lakhs రూపీస్ లేవు, అప్పుడు ఏం చేయొచ్చు అంటారు? ఏమన్నా ఉందా ఫెసిలిటీ? సో జనరల్గా చాలామంది లోన్కి వెళ్ళచ్చు. జనరల్గా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే ప్రైవేట్ పర్సనల్ లోన్ కానీ, లేదా మీ పాత హోమ్ లోన్ మీద టాప్అప్ కానీ, లేదా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సిబిల్ స్కోర్ బాగుంటే ఏ విధమైన లోన్ మనం ట్రై చేయొచ్చు. ఈవెన్ అట్లా కూడా లేదు అనుకునే వాళ్ళకి, లైక్ చిన్న చిన్న వెండర్స్ ఉంటారు, క్యాబ్ డ్రైవర్స్, లేకపోతే చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, మిర్చి బండి, లేకపోతే టిఫిన్ సెంటర్స్, ఇట్లాంటి చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్స్ ఉండవు, అడ్రస్ ప్రూఫ్లు ఉండవు, లోన్ రాదు. కాబట్టి మనం వాళ్ళ కోసం ఈఎంఐ ఆఫర్ కూడా పెట్టినాము. ఓకే, ఈఎంఐ ఆఫర్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఈ బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఏమన్నా మీరు హెల్ప్ చేస్తారా? ఒకవేళ మా కంపెనీ నుంచి మేము ఏదైనా సైట్ విజిట్ చేసి మీరు ఓకే అనుకుంటే బుక్ చేసుకున్న తర్వాత మేము మా బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు లోన్ సర్వీస్ సపోర్ట్ చేస్తారు. అండ్ ఈఎంఐలు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మామూలు అయితే గజం భూమి మనం 600 రూపాయలు 700 రూపాయలు అమ్ముతున్నాము. 600 రూపాయలు గజం అంటే మీకు 36 months ఈఎంఐ అనమాట. ఫస్ట్ 1 lakh డౌన్ పేమెంట్ కట్టాలి. నెలకి 15,000 రూపాయలు చొప్పున 36 months పేమెంట్ చేయాలి. ఓకే, ఒకవేళ నెలకు 10,000 ఈఎంఐ అంతా కూడా కట్టలేదు, నెలకు 10,000 ఈఎంఐ అనుకుంటే 1 lakh డౌన్ పేమెంట్ కట్టి, సో మనం 60 months కూడా పేమెంట్ చేయాలి. నెలకు 10,000 రూపాయలు చొప్పున గజం భూమి 700 రూపాయలు అవుతుంది. సో 60 months ఈఎంఐ నెలకు 10,000 ఈఎంఐ కట్టేటట్టు ఉంటే 7,700 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 36 months ఈఎంఐలో మనం నెలకు 15,000 కట్టేటట్టు ఉంటే గజం భూమి 600, అవుట్ రేట్ పేమెంట్ చేస్తే గజం భూమి 500. ఓకే, సో 3 phases ఉన్నాయి. చాలా 3 phases డిఫరెంట్ అవకాశాలు ఉన్నాయి అన్నమాట, పే చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పడుతుందండి మరి ఈ శాండిల్‌వుడ్? అంటే ఇప్పుడు దాకా చాలా మంది చెప్తూ ఉన్నారు కదా, శాండిల్‌వుడ్ పెరిగిన తర్వాత మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయని. బట్ ఎక్కడ విన్నట్టయితే అనిపించట్లేదు. మరి 46acres.com నుంచి ఎవరైతే కొన్నారో వాళ్ళకి, ఆ కన్స్యూమర్స్కి వచ్చే ఫెసిలిటీస్ ఏంటి? సో ఇక్కడ మేజర్గా మనం 5 బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. సో మనం పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే పిల్లలు ఏ విధంగా గ్రో అవుతారో ల్యాండ్ వాల్యూ అదే విధంగా గ్రో అయ్యి పిల్లల భవిష్యత్తు అవసరాలు, లేదా హైయర్ ఎడ్యుకేషన్కో, మ్యారేజ్కో, ఏదైనా అబ్రాడ్కి హైయర్ ఎడ్యుకేషన్కో మంచి రిటర్న్స్, హ్యూజ్ అమౌంట్ రావాలనుకుంటే ఒక్కసారి రావు. కాబట్టి తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనతో పాటు ల్యాండ్ కూడా పనిచేసి ఎంతో రిటర్న్స్ వస్తుంది. సో ఇది మేజర్ బెనిఫిట్. అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా, ఎవరు కబ్జా చేసుకోకుండా, దాంట్లో మనం లీజ్ తీసుకొని, దాన్ని 12 సంవత్సరాల పాటు లీజ్ తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాం. లైక్ శ్రీగంధము, మలబారు, అగర్వుడ్, ఫ్రూట్ ప్లాంటేషన్ చేసి. సో మనం ఏదైనా అగ్రికల్చర్ చేస్తున్నామని అంటే ఎవరు కూడా వేరే పొజిషన్ రారు కదా. సో మనం పొజిషన్లో ఉన్నట్టు, ల్యాండ్ కొనుక్కోవడం వేరు, దాంట్లో పొజిషన్ ఉండడం వేరు. డాక్యుమెంట్స్ మన ఇంట్లో పెట్టుకొని మనం ల్యాండ్ ఖాళీ వదిలేస్తే ఏదైనా జరగచ్చు. అందుకోసమే మనం దాన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు దాన్ని మనం పొజిషన్లో ఉండి దాన్ని కల్టివేట్ చేస్తున్నాం. సో మేజర్ థింగ్ ఏంటంటే ఎవరికి అబ్జర్వ్ చేసుకోరు. రెండవది ఏంటంటే ల్యాండ్ వాల్యూతో పాటు కమర్షియల్ ప్లాంటేషన్ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ప్లాంటేషన్ రిటర్న్స్ అంటున్నారు, మరి దాన్ని ఎవరు టేక్ కేర్ చేస్తారు? ఇప్పుడు ప్లాంటేషన్ ఇప్పుడు ఉండరు, సపోజ్ అది మీరే చెప్పారు, అది పిల్లల్లాగా ఇన్వెస్ట్ చేసి వదిలేయడమే అనేసి. అక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూడటానికి? సో మనం ఇక్కడ ఏంటంటే మనం ఒక 10 families మనం అక్కడ పెడతాము. సో అది ఏంటంటే మనమే బోర్లు వేసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసి మొక్క పెట్టినప్పటి నుంచి మొదలుకొని మొక్క పెరిగి పెంచి కట్ చేసి అమ్మేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని వాటి మీద వచ్చే రిటర్న్స్లో 50% మనం ఇన్వెస్టర్కి, అంటే ల్యాండ్ లాడ్కి మనం షేర్ చేస్తున్నాము. సో భూమి కౌలు తీసుకున్నట్టు. జనరల్గా తెలంగాణలో పాలు కౌలుకి అంటారు కదా. సో అట్లా మనం వాళ్ళ పొలం మనం రిజిస్ట్రేషన్ చేసి కౌలుకి తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ చేసి ఈల్డ్ ఇస్తున్నాం. ఈ శాండిల్‌వుడ్ ఫార్మ్స్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది? సో మనం డిస్కస్ చేస్తున్న ఈ ప్రాజెక్టు, సో తెలంగాణ రియల్ ఎస్టేట్లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ముంబై హైవే. మీ అందరికీ తెలుసు. ఆ ముంబై హైవే పైన మనకు ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ ఉంది కదా, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సుమారు సెంట్రల్ గవర్నమెంట్ 13,600 ఎకరాలు కొని దాన్ని 36,000 crores ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చిందనమాట, ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇస్తారు. అక్కడ సుమారు 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ నీమ్స్ ఇంపాక్ట్ అనేది మనకు 3 స్టేట్స్ లైక్ హైదరాబాద్, తెలంగాణ, బీదర్ అండ్ మనకు గుల్బర్గా, ఈ 3 ప్రాంతాలకు ఈక్వల్ ఇంపాక్ట్ పడే ఒక అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ అనమాట. సో ఇది మనకు ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి నోయిడా, గురుగాం లాంటి అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ అనమాట, ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో ఇది దాటిన తర్వాత మనకు వచ్చేది హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మీకు టువర్డ్స్ బీదర్ రోడ్లో, బీదర్కి 20 కిలోమీటర్స్ ముందు మనకు కమలాపూర్ అని వస్తుంది. సో రీసెంట్ రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ అయింది 2.5-3 years బ్యాక్. సో ఆ కమలాపూర్ ఊళ్ళోనే విలేజ్కి ఆనుకున్నటువంటి 650 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇది. ల్యాండ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను, ఈ ల్యాండ్ సెక్యూరిటీ అంటే సో ఇప్పుడు మనం ఏదైతే మనం శాండల్వుడ్ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తామో, ఈ ప్రాజెక్ట్ మనకు కర్ణాటక స్టేట్లో ఉంటుంది అనమాట, తెలంగాణ బార్డర్. అయితే దాంట్లో మనకు తెలంగాణలో ఎట్లయితే ధరణి అనే యాప్ ఉందో, అదేవిధంగా కర్ణాటకలో మనకు దిశాంక్ అనే యాప్ ఉంది. ఓకే. సో ఆ దిశాంక్ అనే యాప్ ద్వారా ఒక జెన్యూన్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ ప్రతి రిజిస్ట్రేషన్లో ఒక అడ్వకేట్ని, ఒక నోటరీని ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఈ పొజిషన్లో ల్యాండ్ ఉందని ఆయన సర్వే చేసి ఆయన గ్యారంటీ సైన్ చేస్తారనమాట. అంటే అంత పకడ్బందీగా, అంత సెక్యూరబుల్గా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ మనం గూగుల్ మ్యాప్లో ఏ విధంగా అయితే మనం ఒక దిశాంక్ యాప్ ఓపెన్ చేసామనుకోండి, మీరు ఏ ల్యాండ్ నుంచి ఏ ల్యాండ్ పాస్ అయిపోతే అక్కడ మీకు సర్వే నెంబర్తో సహా మ్యాప్ ఓపెన్ అవుతుంది అండ్ ల్యాండ్ ఓనర్ పేరు డిస్ప్లే అవుతుంది. సో అంత పకడ్బందీ ట్రాన్స్పరెంట్ రిజిస్ట్రేషన్ పద్ధతి అనమాట దిశాంక్ అనే యాప్ కర్ణాటకలో. సో కాబట్టి మనం ఆ ఏడాది మనం జాగ్రత్తగా మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మోర్ ఓవర్ తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మోర్ ఓవర్ మనం మన ఏదైతే మన ప్రాజెక్ట్ శాండల్వుడ్ ప్రాజెక్ట్ ఉందో, దీని దగ్గరలో కమలాపూర్ అనే పెద్ద మండల హెడ్ క్వార్టర్ ఉంది. అండ్ దగ్గరలో రీసెంట్గా రైల్వే స్టేషన్ కూడా ప్రపోజ్ అయింది, కమలాపూర్ రైల్వే స్టేషన్. అండ్ దీని దగ్గరలో అరౌండ్ 2000 acres పెద్ద సత్యసాయిబాబా యూనివర్సిటీ ఉంది. అండ్ మోర్ దెన్ 20 kilometers లోపలే మనకు